బ్రేకింగ్ న్యూస్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇవాళ గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని విచారించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. గత ప్రభుత్వంలో ప్రభావతి జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. ఆ సమయంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ చేసిన ప్రభావతి మెడికల్ రిపోర్టును మార్చి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయగా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ప్రభావతిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయశంకర్ అందిస్తారు. జయశంకర్, చూస్తూ ఉన్నాము RRR కేసుకు సంబంధించి స్పీడప్ పెంచినట్లుగా తెలుస్తోంది పోలీసులు. సో ప్రజెంట్ ప్రభావతి మెడికల్ రిపోర్ట్ను మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఎలాంటి సాక్ష్యాలతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? సౌమ్య, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ రోజు ప్రభావతిని ఇటు విచారించనున్నారు. ఈమె ఇంత వైసీపీ ప్రభుత్వంలో ఈమె గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ అయితే ఆమె ఉన్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు 2 గంటల సమయంలో అయితే ఇటుకి ప్రభావతి ఈ రోజు ఇటు విచారణకైతే రానున్నారు. అయితే ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు ద్వారా అయితే ప్రభావతి ఇప్పటికే ఆమె అయితే ముందస్తు బెయిల్ కూడా అంతకుముందు పొందిన పరిస్థితి కనపడుతుంది, అరెస్ట్ కాకుండా. అయితే రీసెంట్ కూడా ఇటు సుప్రీంకోర్టు వెళ్ళిన పరిస్థితి కూడా కనపడింది. అయితే ఈ కేసులో రఘురామరాజు ఈ టార్చర్ కేసులో అయితే ఆమెకు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందడానికి అయితే ట్రై చేసింది. అయితే ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే ప్రకాశం ఎస్పీ ఈ కేసులో అయితే విచారణాధికారిగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఆ రోజు ఈ రఘురామరాజుకు టార్చర్ కేసులో ఈమె ఎందుకు తప్పుడు నివేదిక ఇచ్చినప్పుడు అధికారులకు ఏంటనేది ఈ రోజు ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే ఇటు విచారించనున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ జయరామ్.